హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ చేసిన పని చూడండి. ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి కంటైనర్లో వేయమంటే మంచం మీద కూర్చుని వేశారు. మంచం మీద కూర్చుని వేసేసరికి పరుపు మీద కూడా పడిపోయింది. నేను అక్కడికే చెప్తూనే ఉన్నాను, కింద కూర్చుని వేయు, లేకపోతే కింద ఏదన్నా ప్లేట్ అన్నా పెట్టుకుని వేయు అని. రెండు పనులు చేయకపోవడంతో చూసారా మంచం మీద ఎలా వేసేసారో. నాకు ఫుల్గా మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా అక్కడికే టిష్యూ పేపర్తో కూడా క్లీన్ చేసాను, అయినా పోలేదు. ఇంకెందుకని నాలుగు తిట్టుకుంటూ హెల్ప్ చేయమని ఇద్దరం పరుపుని పట్టుకుని ఎండలో వేసేసాము. అది 6x6 పరుపు కదా, చాలా బరువుగా ఉన్నది. ఇంకెందుకు ఎలాగ తీసాం కదా, ఇల్లు రీమోడల్ చేసినప్పటి నుంచి ఇంకెలాగ మంచం క్లీన్ చేయలేదు, పరుపు ఎలాగ తీసాం కదా అని మంచం క్లీన్ చేయడానికి వస్తే ఆ ఇరుకుల్లో చూసారా ఎంత డస్ట్ ఉందో. మంచాలు ఏవో మోడల్స్ చేయించుకుంటాం కానీ అవి క్లీన్ చేసేటప్పుడు కనిపిస్తాయి మనకి ఆ మోడల్స్. ఎందుకు చేయించుకున్నాం రా బాబోయ్ అనిపిస్తుంది. ఆ మంచం అంతా పెయింట్ బ్రష్తో క్లీన్ చేసేసరికి నాకు చాలా టైం పెట్టేసింది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.